పెద్దముద్దునూరు గ్రామ ప్రజలకు ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకున్న, మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి హక్కులు, స్వేచ్ఛ హక్కు కానీ, జీవించే హక్కు కానీ, ప్రశ్నించే హక్కు కానీ, ఇవన్నీ మనకు కల్పించిండు. ఆ హక్కులను కాలరాయడానికి మన అధికార పార్టీ వాళ్ళు ఎంత మనలా హింసిస్తున్నారో మనకు అర్థమవుతుంది. మనకు ఎవరైనా ఎమ్మడొస్తే వాళ్ళను భయపెట్టి భయప్రాంతం చేసి రాకుండా చేస్తున్నారు. ఇది ఎన్ని దినాలు చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు? ఇట్లా వాళ్ళకి అర్థమైపోయింది పిక్చర్ అంతా. మరి ఈ విధంగా భయపెట్టించుకుంటూ పోతే ఏం చేస్తారు? మరి మన బీసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ మీరు గ్రహించాలి. వాళ్ళందరూ అగ్రవర్ణాలు కూడా అంటే పార్టీలకు అతీతంగా ఏకమయ్యి మన బీసీ బిడ్డను ఓడించడానికి ఒక ముక్కుమడిగా వస్తున్నారు. మనం ఎందుకు రాలేకపోతున్నాం? అందరం బీసీలు ఎస్టీలు ఒకటైతే వాళ్ళు ఏదో ఉంటారు. అదొకటి మనం గ్రహించాలి. ఆ పార్టీలో ఉన్నటువంటి మన సోదరులు ఎవరైనా సరే అది గ్రహించి మన వరలక్ష్మకను భారీ మెజార్టీతో గెలిపించాలి. మంచి కత్తెర గుర్తుపై ఓటేసి మనం విజయం సాధిస్తామని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం పరంగా చూసుకుంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఎంతో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా అన్ని పారదర్శకంగా చేసినటువంటి పాలన. ఇప్పుడున్నటువంటి పాలన చూసుకుంటే మన ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. మన ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఎవరు కడుతున్నారు, ఎవరికి లబ్ధి పొందింది అదొకటి గ్రహించండి. ఎవరైతే ఓన్లీ కార్యకర్తలకి ఇవ్వడం జరిగింది. మరి మనకు కేసీఆర్ హయాంలో ఏది ఉన్నా కూడా డబుల్ బెడ్రూమ్ కూడా విత్ డ్రాతో తీయడం జరిగింది. ఏ ఒక్క రాజకీయ నాయకులతో వచ్చినటువంటి ఇల్లు కావాలి. మరి యాదవులకు గొర్రెలు కూడా డ్రా తీసి ఇవ్వడం జరిగింది. మరి రాజకీయ నాయకులతో సహకారంతో వచ్చినటువంటి కాదు. ఇప్పుడు ఉన్నటువంటిది రాజకీయ నాయకులు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మరి కేసీఆర్ పాలనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలనకి చాలా డిఫరెంట్. నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా. మరి కేసీఆర్ పాలనను ఎట్లా ఉన్నదో ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. మరి అనవసరంగా ఓటేసి కాంగ్రెస్ ను ముందు తెచ్చినాం మన వాళ్ళు బాధపడుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే రాబోయే ఎన్నికల్లో అంటే గ్రామ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి ఎట్లయినా అనే ఉద్దేశంతో ఉన్నారు ప్రజలందరూ. భారీ మెజార్టీతో గెలుస్తామని నేను అనుకుంటున్నాం. మరి గెలుస్తాం. ఇది బీఆర్ఎస్ పార్టీగా నేను గర్విస్తున్నాను.